అంతే. అప్పుడప్పుడు ఇలాంటివి వాడుకోవాలి మనం అని చెప్పి ఆనియన్స్ అవి ఎక్కువ వేసాను. కొంచెం అది మిగిలిందనమాట. ఒకటి ఎక్స్ట్రా వేసేస్తాను. ఇంటెన్షనల్గానే వేస్తాను రెగ్యులర్ వాళ్ళ కోసము. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హంగ్రీ బర్డ్స్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ మన వీడియో ఏంటి అంటే లైవ్ కుకింగ్ వీడియో. చాలా రోజులైంది కదా ఈ మధ్య. సో అందుకోసం ఇవాళ లైవ్ కుకింగ్ వీడియో ప్రోగ్రామ్ పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనకు వచ్చిన ఆర్డర్ వచ్చేసి సోలు గీలు ఎక్కువైపోయినాయి. 1 ప్లేట్ ఆలూ బజ్జీ, అలానే ఉగ్గాని బజ్జీ, పడ్డు ప్లస్ సన్న పునుగులు. టైమింగ్ ఎంత చూస్తారా? 12:44. సో నైట్ అనమాట. నైట్ టైం కాబట్టి చేస్తున్నాం. 12:44. ఇప్పుడు మనం ఉగ్గాని బజ్జీ ఫస్ట్ అయితే పునుగులకి పిండి కలిపి పెట్టుకుందాం. పునుగులు పిండి కలిపేసుకోవాలి. ముందైతే మొదటగా పునుగులకి పిండి కలిపేసుకోవాలి. ఈ గిన్నెలో నేను ఇందాకే కలిపాను, మళ్ళీ దాంట్లోనే కలుపుతున్నా. ఇందాకే ఆర్డర్ వెళ్ళింది. అలా జీలకర్ర మొగ్గ 1, 2, 3 స్పూన్ల బియ్యం పిండిని అందులో వేసిన తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా వంట సోడా వేయవలెను. ఇది వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేయవలెను. దాని తర్వాత మైదా పిండి. ఏం మాట్లాడుతున్నావురా? మైదా పిండి అయిపోయింది. నిద్ర అవుతానవా బాబాయ్? ఐఎమ్ గెలికిఫైయింగ్ లాగా పునుగుల పిండి మిక్సిఫైయింగ్ అనమాట. ఇప్పుడు మనం పునుగులు కలిపేసుకోవాలి. పునుగులకి పిండి కలిపేసుకున్నాం. సో దీన్నైతే పక్కన పెట్టేసుకుందాం. అది మనం మిగతా పనులు చేసేలోపు ఆ పునుగుల పిండి నానపోతుంది. ఇప్పుడే ఆర్డర్ వచ్చింది. ఏమిటంటే పునుగులు ఆర్డర్ వచ్చింది. తెచ్చి మా ఇంట్లో మా ఎలక్కి పని లేదు. నేను అన్నీ కూడా జస్ట్ ఇందాకే కలిపి పెట్టుకున్నా. సో ఇప్పుడు నాకు కలిపే పని లేదు కాబట్టి కొంచెం నిదానంగా అలా చేస్తున్నా. అయినా కానీ అన్నీ చేయాలి కాబట్టి వేసుకుందాం నూనెని. మనకిప్పుడు పడ్డు పెనం కాలిపోయి మసి అయిపోతావురా, మాడిపోతావురా, తట్టుకోలేవురా అన్నట్టు పునుగులు ఏమంటారు, పడ్డు ఇది కాలిపోయింది. ఇప్పుడే పడ్డు పిండి ఇందాక ఆనియన్స్ అవి వాళ్ళు ఎక్కువ అడిగారు ఆర్డర్లో. సో అందుకని చెప్పి ఆనియన్స్ అవి ఎక్కువ వేసాను. కొంచెం అది మిగిలింది కాబట్టి ఇప్పుడు దాంట్లో కొంచెం ఇందాక వచ్చేసి దోశ వచ్చింది. దోశకు ఒక గరిటె ఎక్కువ తీసుకున్నా, అది మిగిలింది. సో దీన్ని కలిపేస్తే 1 ప్లేట్ పడ్డు అయిపోయింది. టేస్ట్ సేమ్గానే ఉంటుంది. టేస్ట్లో మారేదే లేదు, తగ్గేదే లేదు టేస్ట్లో. ఇంకా ఒక రవ్వ అండి, ఎక్కడన్నా తక్కువ ఉంటే వేసేద్దాం. వేసితివా దేవి? వేసి తిని దీన్ని కడిగేకి వేయవలి ఉన్నా. స్టాండ్ ఇక్కడ పెట్టినంటే సింక్లో పెట్టిన. నైస్ ఐడియా కదా, సింక్లో పెట్టిన మొబైల్ స్టాండ్. ఇప్పుడు ఆలూ బజ్జీ ఉంది కాబట్టి ఆలూ బజ్జీ చేసుకుందాం. టైమింగ్ వాడికి ఇచ్చాడు, నేనే తింటా ఉన్నాను అనమాట. డిన్నర్ చేస్తూ ఉన్నా, 12కి డిన్నర్ చేస్తూ ఉన్నా. అందుకోసమే నేను కొంచెం లేట్ చేసిన. అయినా కానీ మనం టైంకి ఇచ్చేస్తాం. ఇప్పుడు ఆలూ బజ్జీకి, పునుగులకి ప్లస్ మిర్చి బజ్జీకి పెనము రెడీగా ఉంది. ఆయిల్ ఇక్కడ పడ్డు కాలుతుంది. ఇప్పుడు ఉగ్గాని బజ్జీ చేసుకోవాలి.
అది ఇక్కడ పెట్టుకుంటా. ఇది నాకు ఇంకా కవర్ అవ్వదు, మ్యాక్సిమం ఇక్కడ ట్రై చేస్తా, కవర్ అయితే పెడతా. ఓకే ఓకే, మాకు ఓకే, మీకు ఓకేనా? ఉగ్గాని బజ్జీ. ఏమి చేయమందువే, ఏమి చేయమందువే, ఏమి చేయవాలి లేదు. అడ్డులో గుంతలు కాల్చాలా, పులుగులు కాల్చాలా, అమ్మ ఆయాసం వచ్చేస్తుంది అని అనుకోబాకండి. ఇది జస్ట్ యాక్టింగు. నాకు అందరు కామెంట్లో ఏమని పెడుతున్నారు తెలుసా, ఈమెకు ఓవర్ యాక్షన్ ఎక్కువ అని చెప్తున్నారు. నేను కూడా అదే ఫీల్ అవుతున్నా అని చెప్పిన. అంతే కదా, మన గురించి మనలో ఒప్పుకోవాలి. నేను లేదన్నచ్చు అది మనసులో బెంగ వెళ్ళిపోద్ది. పైన కాలిపోయినది. ఇప్పుడు దానిలో ఆలు బజ్జీ వేయాలి. నేను ఇందాక కట్ చేశాను ఆలు. ఒకటి 2 3 4 2 3 4 1 నుంచి 10 వరకు అన్ని ఆలు బజ్జీలే. 1 నుంచి 10 వరకు అన్ని ఆలు బజ్జీలే. బజ్జీలు ఆలు బజ్జీ, మిర్చి బజ్జీ, మసాలా బజ్జీ. అప్పుడప్పుడు ఇట్లా మాట్లాడుతుంటాను. మా ఇంట్లో ఏం చేస్తారు తెలుసా, ఎప్పుడైనా రైల్వే స్టేషన్లో పోయి అమ్ముకొని రాపోదండికి డబ్బులు వస్తాయంటారు. అప్పుడప్పుడు పిచ్చి వస్తుంది, ఇది వస్తుంది, ఎర్ర వస్తుంది అని చెప్తా ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ వేసేసాం కదా, వేడి ఎక్కువ ఉంటుంది. వేసేటప్పుడు వేడి ఎక్కువ పెట్టుకోవాలి, వేసేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఆలు బజ్జీలు ఏదైనా కానీ లోపల వరకు కాలి మనకు పచ్చిగా లేకుండా ఉంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట. మామూలుగా ఆలు బజ్జీ నేను దాంట్లో పెట్టింది వచ్చేసి 4 పీసెస్ అనమాట. 4 పీసెస్. నాకేంటంటే పెద్ద ఆలు ఉందనుకో కరెక్ట్గా 4 ఇస్తా, పెద్దది వస్తుంది. అదే చిన్న ఆలు ఉందనుకో మీడియం సైజు అలాంటిది, అప్పుడు 6 పీసెస్ అలా ఇస్తాను. పడ్డూలుగా అయిపోయినాయి, తిప్పేద్దాం. ఇవి కూడా పడ్డూలు కూడా నేను ప్లేట్కి ఎన్ని చెప్పానంటే 10 పెట్టాను, కానీ 12 ఇస్తాను. ఎప్పుడు కూడా 2 ఎక్స్ట్రానే ఇస్తాను. నేను ఎక్స్ట్రా ఏది ఇయ్యను అంటే దోశలు అవి, ఎందుకంటే అవి చిన్న చిన్నవి కాదు కదా. బజ్జీలు అవి కూడా అప్పుడప్పుడు 1 2 ఎక్స్ట్రా వేసేస్తాను, ఇంటెన్షనల్గానే వేస్తాను రెగ్యులర్ వాళ్ళ కోసము. అలాగా ఇప్పుడు మనము దేనికోసం ఆర్డర్ మర్చిపోయిన ఉగ్గాని బజ్జీ కోసం రెడీ చేసుకుందాం. ఉగ్గాని బజ్జీ కడప 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 దేనికి ఫేమస్ అంటే కడప కారం దోశ ఫేమస్ అంట. ఇక్కడ పెట్టుకున్నాం. కడపకి బాంబు ఫేమస్ అంటే కడపకు బాంబు కాదు ఫేమస్, కడప కారం దోశ ఫేమస్. కడప కారం దోశలు, ఉగ్గాని బజ్జీ. ఎవరు చెప్పినారు కడపలో బాంబులు ఉంటాయని? చెప్పిన వాళ్ళు అనున్న గొట్టాల సినిమా వాళ్ళే చెప్పింది. పునుగులకి ఇప్పుడు పునుగులు మనం పిండి కలిపేస్తాం కదా, దీంట్లో కొంచెం ఆనియన్, కొంచెం పచ్చిమిరపకాయ వేస్తాను. ఎక్కువ ఏం లేదు, కొంచెం ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి వేస్తా. పచ్చిమిర్చి ప్లస్ కరివేపాకు. ఈ వీడియో నేను ఎడిటింగ్ చేయకుండా అలానే పెట్టేద్దామని చూద్దాం. ఎందుకంటే కొంతమంది మీరు అంత టైంలో నిజంగానే చేశారా అని అంటున్నారు కదా, దానికోసం మా పప్ప నల్ల జీలకర్ర మొగ్గ ఏందో పిచ్చి పిచ్చి పాటలన్నీ. మిరపకాయ బజ్జీకి మిరపకాయ తెచ్చుకుందాం. దీన్ని 2గా కట్ చేసుకోవాలి. మిరపకాయ బజ్జీలు నేను ఒకటి రీల్ చూశాను, శనగపిండి పిసికి పోసాను, మిరపకాయ బజ్జీలు మధ్యలోకి కోసాను,
అనేసి అది భలే ఫన్నీగా అనిపిస్తుంది నాకైతేనా. ఇప్పుడు పునుగులు లెగ్ కూడా వేసేసుకుందాం. ఇంకా నాకు రసం అయిపోయింది, రసం పెట్టాలి. టమాటాలు ఉడకపెట్టి పిసికి పెట్టిన, ఇప్పుడు దాన్ని తర్వాత పెట్టాలి. ఈ ఆర్డర్ అయిపోయిన తర్వాత పెడతా. ఇందాక అయిపోయింది, ఉడకబెట్టి పెట్టిన. ఇవి వచ్చేసి పునుగుల్లోకి. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నా కెమెరా పొజిషను సెట్ అవ్వదు. శనగింజలే, శనగింజలే, పల్లీలే, కళ్ళే బీజ. ఇక్కడ కళ్ళే బీజ అంటారు, మా ఊరు సైడ్ శనగింజలు అంటారు. విజయవాడ సైడ్ అంటే అటు కోస్తాంధ్ర అటు సైడ్ ఏంటంటే వేరుశెనగ గుళ్ళు అంటారు. మళ్ళీ తెలంగాణ సైడ్ ఏంటంటే పల్లీలు అంటారు. ఒకటే, పేర్లు వేరు, ఏమీ చేయలేము. సో మనకి ఆలు బజ్జీకి అయిపోయింది. దీన్ని కొంచెం సేపు అయిన తర్వాత ప్యాక్ చేస్తాను. పడ్డు కూడా అయిపోయింది, ఆఫ్ చేసేస్తాను. మిర్చి బజ్జీ వేసేద్దాం, ఎందుకంటే పునుగులు ఇంకొంచెం బాగా వస్తాయి కదా, సో అందుకోసం. మనకి ఇది అయిపోయింది. తర్వాత కడిగేసి ఇప్పుడే కడిగేసుకొని పెట్టేసుకుంటా. దాని తర్వాత మళ్ళీ దాంట్లోనే కలుపుతా. అంటే ఒక్కటే ఇది పెట్టుకున్నాను అనమాట, ఒకే గిన్నె, దీంట్లో ఇదే చేయాలి, దాంట్లో అదే చేయాలి అనేసి. ఇప్పుడు మనం పడ్డు ప్యాకింగ్ చేసేసుకుందాం. ఇది 750 ml కంటైనరు, అల్యూమినియం కంటైనరు. ఒక జాగ్రత్త, 2 3 4 5 6 7 8 9 10 11 12 అనమాట. అన్నమాటలు తగ్గించాలని ట్రై చేస్తూ ఉంటిని, బట్ కావట్లేదే. అయ్యయ్యో, ఎటులా దీనికి మళ్ళీ ప్లాస్టర్ కూడా వేస్తాను అప్పుడప్పుడు. రైడర్స్ వెళ్ళే స్పీడ్కి అది అక్కడికి వెళ్ళేసరికి ఊడిపోయి కవర్లో పడిపోతున్నాయంట. అందుకోసం ఇంకా బజ్జీలు ఒక సైడ్ కాలిపోయినా ఇంకో సైడ్ కాలుద్దాం. ఇది సిమ్లో పెట్టుకొని కాలుస్తాను, ఎందుకంటే బాగా బజ్జీ లోపల మిరపకాయ కూడా బాగా ఉడుకుతుంది. మనకు ఇది రెడీ అయిపోయింది. ఏమంటారు, ఉగాని బజ్జీది. ఉగాని బజ్జీ ఆర్డర్ వచ్చినది. Send the ticker up all అదో పర్వాన. మనకి ఆల్మోస్ట్ బజ్జీలు కూడా అయిపోయినాయి. ఆలు బజ్జీ కొంచెం హీట్ మరీ ఎక్కువ లేకుండా తగ్గిన తర్వాత ఇవి పెట్టేది కవర్లో వేసి ప్యాక్ చేసేస్తా. చెప్పాను కదా ఇలా హీట్ ఉంటే దీనికి పెట్టేస్తానని. ఇది ఆల్రెడీ ఇప్పుడే కదా కాల్చింది, హీట్ అయితే ఉంటుంది. ఎందుకో ఈరోజు నాకు వాయిస్ గట్టిగా రావట్లేదు, అర్థం అవ్వట్లేదు వాయిస్ ఎందుకు గట్టిగా రావట్లేదు. పునుగుల పిండిలో కొంచెం జీలకర్ర వేయడం మరిచితిని, ఇప్పుడు వేసేద్దాం. దానితో పాటు ఒక 4 రెమ్మల కరివేపాకు తుంచి వేయాలేను. తుంచి వేయాలేను. బోర్ కొట్టిస్తున్నానా లేకపోతే నేను బోర్ ఫీల్ అవుతానా నాకు అర్థం అవుతలేదు స్వామి. మాకు నమ్మకాలు లేవు దొరో. ఇదేంటి పిచ్చుకులాగా అవుతుంది అనుకుంటారు కదా, మనం అంతే. 4 5 6 7
8 9 10 ఇది కూడా 10 చెప్పాను 11 అయితే వేయను 12 కానీ 13 కానీ 14 కానీ నా మెంటల్ అనమాట పాగల్ కా లడ్కీ ఏనా నా మెంటల్ ఎట్లా ఉంటుందో అట్లా చేస్తాను మనకి ఆర్డర్ టైం అయితే అయిపోయింది నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే ఇప్పుడు చూడండి మన ఆర్డర్ టైం అయితే అయిపోయింది బట్ రైడర్ ఎక్కడో ఉన్నాడు రావడానికి కొంచెం టైం పడుతుందన్నమాట కొంచెం అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి టైం పడుతుంది నాకేం లేదు ఖాళీ ఉగ్గాని బజ్జీ కలపాలి ఆ పడ్డు పునుగులు కలాలి రెడీ కొట్టేస్తా అంతే అప్పుడప్పుడు ఇలాంటివి వాడుకోవాలి మనం అంటే ఆర్డర్ వచ్చి చాలాసేపు అయింది టైం ఉంది బట్ నేను తింటున్నా ఆ టైంలో ఆ 15 నిమిషాలు ఉన్నాయి ప్లస్ అన్ని పిండిలు రెడీగా ఉన్నాయి అంటే కలపాల్సింది ఓన్లీ పునుగుల పిండే ఇవన్నీ చేసేలోపు అది రెడీ అయిపోతుందని చెప్పేసి నేను కొంచెం తినేసి వచ్చిన మేకప్ ఏం లేదు లిప్స్టిక్ వేసుకున్నాను లిప్స్టిక్ వేసుకొని వచ్చిన అంతే ఇది ఉగ్గాని బజ్జీకి 2 బజ్జీలు మనకి రైడర్ వచ్చేలోపు ఆర్డర్ అయిపోతుంది మనకి ఎర్రగడ్డలు అవి అయితే వేగిపోయినాయి ఇప్పుడు దీంట్లో కరివేపాకు పసుపు వేసేస్తాను ఇది మీషోలో కొన్నా 130కి 2 వచ్చినాయి నాకు కొంచెం కంఫర్టబుల్ అనిపించింది ఇదైతే ఎందుకంటే పసుపు కారం ధనియాల పొడి అన్నీ ఒకే డబ్బాలో ఉంటాయి కదా ఈలోపు మనము బొరుగులు తీసేసుకుందాం బొరుగులు నానబెట్టాం కదా అవి తీసేసుకుందాం 4 చేతులు పని చేస్తూనే ఉండాలి ఒక్కొక్కసారి ఆర్డర్ టైంలో మనకు ఉగ్గాని మసాలా కూడా రెడీ అయిపోయింది ఉగ్గాని కూడా కలిపేసుకున్నాం నేను కెమెరాలో పడాలని చెప్పి ఇక్కడ పెట్టి కలుపుతున్నాను మళ్ళీ నాకు నాస్త పెట్టబాకండి కామెంట్లు పెట్టబాకండి పెట్టుకోండి నాకేం పెద్ద ఫరక్ కూడా పడదు ఫరక్ అంటే ఏం లేదు పెద్దగా పట్టించుకోవట్లే స్టార్టింగ్లో బాగా ఫీల్ అయ్యేదాన్ని కానీ ఇంకొక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు అటువంటివన్నీ జుజుబీలు అన్నమాట ఒక వీడియోలో అదే నేను 30 మినిట్స్లో 12 ఐటమ్స్ అని పెట్టాను కదా ఆ వీడియోలో నేను కొంచెం మధ్యలో ఎడిట్ చేసుకున్నప్పుడు పునుగులు కాలనే లేదు అట్లేసి ఇట్లా తీసేసినారు అన్నారు పునుగులు ఎందుకు కాలితేనే ఈ విధంగా ఎర్రగా వస్తాయి కాలేకపోతే రావు కదా అది తెలిస్తేగా ఎడిటింగ్ వీడియో అని కూడా తెలియదు మళ్ళీ అంత గొర్రెలాగా ఉన్నారు జనాలు అంటే కామెంట్ పెట్టాలి అన్నట్టు పెట్టారు ఇది బొక్కల కింద గిన్నె వేసానా దాంట్లో చూసారా పునుగులు పర్ఫెక్ట్గా కాలిపోయినాయి పర్ఫెక్ట్గా వచ్చినాయి ఇది ఇప్పుడే వేసేస్తా ఎందుకంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి పునుగులు ఇప్పుడే వేసేస్తాను ఎందుకంటే హీట్ రైడర్ వచ్చేస్తున్నాడు కదా మనకంత టైం లేదు పునుగులు కొంచెం ఉప్పు తగ్గినది అనిపిస్తున్నది ఇది 500 ml డబ్బా నేను అదిమి పెడతాను అన్నం కూడా ఏదైనా సరే అదిమి పెడతాను చూసేకి ఇంత ఉంది కానీ బాగానే పడుతుంది దీంట్లో కూడా టన్ 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 పాప నాకు డౌట్ వచ్చింది వీడియో రికార్డ్ చేసినా లేదా అని ఒకసారి ఇట్లనే 1 అవర్ వీడియో ఎగిరిపోయింది కష్టపడి చేసుకున్నా
ఇవన్నీ అటు ఎత్తుకొని వెళ్ళిపోదాం. అక్కడ పెట్టేసి కెమెరా ఎత్తుకొని పోతా. కవర్లన్నీ అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. మనకి ఈ కవర్ సరిపోతుంది. 13x16 ఈ కవర్ సైజ్ నెంబరు. మనకి ఇవి ప్లాస్టర్ వేసేసుకుందాం. పైన ప్లాస్టర్ వేసేస్తున్నాను. కెమెరామెన్ లేకపోతే ఇబ్బంది, ఇదే పరిస్థితి. సో ఫస్ట్ అయితే ఒక గని పెట్టేస్తున్నా. ఆలు బజ్జీ, చల్ల పునుగులు, మిర్చి బజ్జీ, వాటికి చట్నీ కారాలు, అలానే పడ్డు అనమాట. దీనికి ఇట్లా మధ్యలో ఒక ప్లాస్టర్ వేసేది, అంటే ఇటు అటు స్లిప్ అవ్వకుండా ఉంటుంది. మన ఆర్డర్ రెడీ. మనం రైడర్ కోసం వెయిట్ చేసి, ఒక రైడర్ కూడా నియర్ బైలోనే ఉన్నాడు, మా ఇంటికి దగ్గరలోనే ఉన్నాడు. సంతోష్ కుమార్ భట్ట అంట. అక్కడ వెళ్ళి రైడర్ కోసం వెయిట్ చేద్దాం. చూసారా? ఎవరుండరు, నేను ఒక్కదాన్నే. ఆ చెత్త చూడండి ఎంత ఫామ్ అయిపోతుందో. ఇది గేటు, మా డాగులు కిందికి వెళ్ళిపోతున్నాయి, దానిలో కోసం వేసినాం. ఇది నాకే నేను ఇక్కడ నుంచి సోది పెట్టుకుంటా ఉంటాను. కొంతమంది రైడర్లు ఇక్కడ వస్తారు, పడుకొని మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటా. పాప ఈ మధ్య చాలా లావ్ అయిపోయాను కదా నేను. రైడర్ కోసం వెయిటింగ్. ఇది మా ఇంటి ముందర లాస్ట్కి ఇల్లు. అక్కడ బ్యానర్ కొత్తగా, నేను ఇంతకుముందు చెప్పాను, రైడర్ అక్కడ వస్తున్నాడు, వస్తూ ఉన్నాడు. భయ్యా, రైడర్ వస్తూ ఉన్నాడు, వచ్చేసాడు. ఇద్దరు ఆర్డర్ ఐడి ఇలా క్లిప్ కట్టి కిందకి వదులుతుంది. థ్యాంక్ యూ భయ్యా. అక్కడ ఇక్కడ సో ఇక్కడ నుంచి కూడా ఇలా చూసుకోవచ్చు. రైడర్ అయితే పికప్ చేసేసుకున్నాడు. ఒక వీడియో లైటింగ్ పడుతుంది. ఏదైనా ఒక పాట విన్నామనుకో అదే పాట వస్తుంది. ఎందుకో ఈరోజు కొంచెం గొంతు రావట్లేదు. లంచ్ ఇంకొక వీడియోలో గట్టిగా అరిచేసుకొని మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలా. ఇక్కడ నుంచి నీళ్ళు పోసే శనివారం కదా, ఇక్కడ నుంచి కింద వరకు కడుక్కుంటూ పోవాలి. ఎందుకంటే మాకు అక్కడ ఆప్షన్ లేదు వాటర్ పోయేకి. చచ్చినట్టు మెట్లు కింద అన్నీ కడుక్కొని పోవాలి. అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటాయి. సో అది ఇవాళ మన వీడియో. దయచేసి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హంగ్రీ బర్డ్స్ కిచెన్, అలానే గంట సింబల్ కొట్టండి, హైక్ ఇవ్వండి, అన్నీ చేయండి. బాయ్ బాయ్.